9వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాము. ప్రియా పరలోకపు తండ్రి, నాయన, ఈరోజు రాత్రికాల సమయం బట్టి స్తోత్రములయ్యా. అయ్యా, మా అందరి ఆత్మలకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ఈ లేఖన భాగమును విరిచి పంచండి తండ్రి. తెరవబడిన మనోనేత్రములు మీరు మాకు దయచేయండి బ్రతలాడుతున్నాం. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు, వేరొక సహాయకుడు లేడు ప్రభా. పరమ కుమ్మరిగా, పరమ శిల్పకారునిగా, పరమ బోధకునిగా, మా ప్రాణప్రియునిగా తండ్రి మీరే దిగి రావాలని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. కొర్నేలి గృహములో జరిగిన అద్భుతమును నాయన ఈనాడు ఈ గృహములో మా అందరి జీవితాల్లో మీరు జరిగించండి. రెండో రాకడకు సిద్ధపడగలుగున్నట్లు తండ్రి ఈ గృహ కూడిక, ఈ లేఖన ధ్యానము అత్యంత కీలకమైన మలుపురాయిగా మారిపోనట్లు కృపా కనికరం చూపెట్టండి. ఆశపడిన ప్రాణమును తృప్తిపరచదనన్నావు కదా ప్రభువా. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మమ్మలను తృప్తిపరచమని యేసునామములో ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనమందరము దేవుని పిల్లలము. మనమందరము కూడా ఆధ్యాత్మికంగా తిండిపోతులము కావాలి. వింటున్నారా? ఏం కావాలి? ఆధ్యాత్మికంగా తిండిపోతులము కావాలి. దేవుని స్తోత్రం. చివరి దినాల్లో శారీరకంగా మనమందరము ప్రియ దేవుని బిడ్డలారా మరి గొంతుకకు కత్తి పెట్టుకోవాలి. వింటున్నారా? శారీరకంగా ఏం చేయాలండి? గొంతుకకు కత్తి మనమే పెట్టుకోవాలి. ఎంత తక్కువ చివరి దినాల్లో భౌతికంగా తింటే అంత మంచిది. హల్లెలూయా. భౌతికంగా చివరి దినాలలో ఉన్న విశ్వాసి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎంత నలగొట్టుకోవాలి, బాగా నలగొట్టుకొని ఉపవాస ప్రార్థన చేసే తప్ప అభిషేకం మనకు రాదు, ప్రత్యక్షతలు రావు, ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి పొందలేము, దేవుని రాకడకు సిద్ధపడలేము. హల్లెలూయా. భౌతికంగా మనమేమో గొంతుక కత్తి పెట్టుకోవాలి, నలగొట్టుకోవాలి. ఆధ్యాత్మికంగానేమో ఏం కావాలి? బాగా ఎగబడి తినాలి వాక్యమును. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీరు కొంతమందికి ప్రియ దేవుని బిడ్డలారా దురాత్మ పడుతుంది. వింటున్నారా? ఈరోజు మౌని అమావాస్యనట. మీకు తెలుసో తెలియదు? దేవుని స్తోత్రం. మనము దేనికి భయపడే వాళ్ళం కాదు, కానీ వాక్యం ఒక మాట చెప్తుంది. ఏం మాట చెప్తుందంటే అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, బూర ఊదుమని చెబుతుంది. ఎందుకు ఊదాలి కొమ్ము అంటే? యుద్ధము చేయరా అని చెప్తుండు దేవుడు. అమావాస్య నాడు యుద్ధము చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మాంత్రికులకు చేతబడి ప్రయోగించే వారికి ఈరోజు కలిసి వస్తుంది వాళ్ళకు. దేవుని బిడ్డల మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? మరి మేము దేని నమ్మం సార్ అని వదిలేయడం కాదు. వాక్యం చెప్తుంది అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, యుద్ధము చేయమంటున్నాడు. అమావాస్య నాడు ఎక్కువ ప్రార్థన చేయాలి. అన్ని రోజులు చేసిన దానికంటే రెట్టింపు ప్రార్థన చేయాలి. కొంతమందికి దయ్యం పడితే వాడు ఎటుబట్టి అటే పొర్లుతూ ఉంటాడు. రోడ్ల మీద పొర్లుతాడు, ఏడబడితే అక్కడనే పడతాడు. కొంతమందికి దయ్యం పడితే అంత ఊంచుతాడు, బట్టలు చింపేసుకుంటారు. వింటున్నారా? కొంతమందికి దయ్యం బట్టి పెట్టుడు మందు పెట్టి ప్రియ దేవుని బిడ్డలారా వాడికి ఆకలి కాకుండా చేస్తారు. వాడికి ఆకలి కాదుగా, నువ్వు ఏమన్నా చేయి, వాడిని ఎంత బతిమలాడు, వాడి ముందు చికెన్ బిర్యానీ పెట్టినా నాకు ఆకలి అవుతుంది ఆకలి అయితే లేదంటాడు వాడు. వింటున్నారా? కొంతమందికి రివర్స్లో చేస్తారు, బాగా తిండిపోతారు వాడు.
బేసన్ తట్టు తిన్నా తేయింకదే అంటాడు వాడు. మీరు చూసిరో లేదో, నేను చూశాను అటువంటి వాళ్ళని చూశాను. రివర్స్లో జరుగుతుంది. కొంతమందికి ఏమో అసలు ఆకలే కాదు, కొంతమందికి విపరీతమైన ఆకలి అవుతుంది. ఎందుకంటే వారికి దురాత్మ పట్టింది. మనకు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినాడు కదా, మనమందరము దేవుని ఆత్మాభిషేకమును పొందుకున్నాము కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు కదా. కాబట్టి మనం ఏం కావాలని చెప్తున్నాం? ఆధ్యాత్మికంగా తిండిపోతులము కావాలి. ఎందుకంటే చివరి దినములలో ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అతి భయంకరమైన కాలము రాబోతుంది. ఎటువంటి కాలం అంటే దేవుని మందిరము మనకు ఉండదు, ఒక ప్రవక్త ఉండడు, ఒక దైవజనుడు ఉండడు, వాక్యం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అతి భయంకరమైన సమయం రాబోతుంది. అందుకే ఇప్పుడు ఇది వాక్యము దొరికే సమయము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వాక్యము దొరికే సమయము కాబట్టి దొరికినప్పుడే నా మీద సనగకుండా, చీదరించుకోకుండా, ఇంకెప్పుడు ముగిస్తారా వీడు అనుకోకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము నేర్చుకోవాలి. నేను ఒక లేఖనం చూపెడతా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము చూడండి. ఓబేదు అనే ప్రవక్త ఈ మాట చెబుతున్నాడు యెహోషాపాతుతో. చదవండి. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. నిజమైన దేవుడు, ఉపదేశము, యాజకులు, ధర్మశాస్త్రం. దేవుడు ఉన్నాడు అంటే అది ఇజ్రాయేలు చేయబోతున్న దోషమును బట్టి వాళ్ళకు ఆ స్థితి పడుతుందని చెప్తున్నాడు. మనకేమో వేరు. దేవుడు ఉంటాడు, సజీవుడైన దేవుడు, మనం దేవుణ్ణి కలిగి ఉంటాము. కానీ వాక్యోపదేశము చేసేవారు కరువైపోతారు, ఉపదేశము కరువైపోతుంది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలంటే విపరీతముగా నువ్వు ఆధ్యాత్మికంగా తిండిపోతులం మనం కావాలి. వాక్యం బాగా భుజించాలి. దేవుని నామాన్ని ఎంతసేపు చెప్తావు అన్నట్టు కాదు. ఏమ్రా బాబు ఇంత తక్కువసేపు చెప్పినావు, నువ్వు ఇంత తక్కువ సమయంలో ముగించావేంది అని రివర్స్లో రావాలి. మీరు వింటున్నారా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చదువుకున్న లేఖన భాగము నేను ఇక్కడ ఒక మెలకువ చెప్తాను మీకు. బాగా ఆధ్యాత్మికంగా వాక్యం బాగా మెయ్యమంటున్నాడు కదా అని చెప్పేసి ఇష్టమున్న స్థలంలో మెయ్యొద్దు. మళ్ళా పరమగీతంలో చాలాసార్లు నేర్పించాను. 1వ అధ్యాయంలోనే సంఘ కన్యక ప్రార్థన చేస్తుంది. ఏమని చెప్పండి? మధ్యాహ్నమున నీ మందరును ఎచ్చటకు నీడకు పంపెదవో, నా ప్రాణప్రియుడా నీ మందరును ఎచ్చట మేపెదవో నాకు తెలియపరచుమని అడుగుతుంది. ఏడబడితే అక్కడ మేయొద్దు. మళ్ళీ ఆధ్యాత్మికంగా దేవుడు మేపే స్థలములోనే మేయాలి, అక్కడనే చెవులు తెరవాలి. భౌతికమైన ఆహారమేమో నోట్లో నుంచి పోతుంది, ఆత్మీయ ఆహారమేమో చెవుల్లోంచి పోతుంది. హల్లెలూయా. దేవుడు మేపే స్థలములోనే మేయాలి. భౌతికంగా బాగా తింటే అనారోగ్యాలు వస్తాయి చెప్తున్నాను. భౌతికంగా మనం తిండిపోతలమైతే ఏమవుతుంది? ఊబకాయం అవుతుంది, స్థూలకాయం అయిపోతాం, ఒబేసిటీ. దేవుని స్తోత్రం. చాలా రోగాలు వస్తాయి. గుండె ప్రాబ్లం వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా తిండిపోతలమైతే ప్రాబ్లమ్స్ రావు, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో భక్తుడు ఒక మాట చెబుతున్నాడు. ఏం మాట? హృదయము అన్నిటికంటే మోసకరమైనది అంటున్నాడు. మన హృదయము, ప్రియ దేవుని బిడ్డలారా, మోసకరమైనది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? అది ఘోరమైన వ్యాధి కలిగినది, ఘోరమైన వ్యాధి అంటున్నాడు. దాన్ని గ్రహింపగలవాడేవాడు? మళ్ళా హృదయము మోసకరమైనది, దానికి
ఘోరమైన వ్యాధి ఉన్నది. అసలు ఆ వ్యాధిని అర్థం చేసుకోగలవాడు ఎవడంటున్నాడు? దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడంటున్నాడు? హృదయము అనగానే మనము ఏమనుకుంటామంటే మన శరీరమునకు రక్తము సరఫరా చేసే గుండెకాయ అనుకుంటాం. కానీ కాదు. హృదయం అనగానే మన అంతరంగం, మనలోన ఉన్న ఆత్మ అని అర్థం. హృదయం అనగానే మన ఆత్మ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనలోన ఉన్న ఆత్మ, ప్రియ దేవుని బిడ్డలారా, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని బాగు చేయాలి. ఎందుకు? ఏదేను తోటలో పతనం అయిపోయిందమ్మా. ఈనాడు నీకు శరీర సంబంధంగా ఏ వ్యాధి లేకపోవచ్చు. 100% నువ్వు ఫిట్ ఉండొచ్చు. శరీర సంబంధంగా శరీరంలో ఏ అవస్థ, ఏ బాధ, ఏ రోగము, ఏది కూడా ఇబ్బంది లేకపోవచ్చు. 100% ఫిట్, అందరికంటే మంచిగా ఉండొచ్చు. కానీ లోన ఉన్న ఆత్మ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినదని చెబుతున్నాడు. దాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు బాగు చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నా పరిస్థితులు బాగైతే చాలండి, నాకున్న రోగము పోతే, నాకున్న ఆర్థిక ఇబ్బంది పోతే, నాకున్న కుటుంబ సమస్య పోతే, ఈ భౌతికమైన సమస్యలు అన్నీ పోతే బాగుండని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. నేను కూడా నా హృదయపూర్వకంగా అదే కోరుకుంటున్నాను. కానీ అక్కడికే మనం ఆగిపోతే చాలా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇబ్బందులో పడిపోతాం. ఎందుకంటే మట్టి దేహమును మట్టిలోనే వదిలిపెట్టి మనం పోవాలి. ఎంత మంచిగున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మట్టి దేహముని ఇక్కడనే వదిలిపెట్టి పోవాలి. దేవుని బిడ్డలు మరణం గురించి మాట్లాడుకోవడానికి అస్సలు భయపడద్దు. హల్లెలూయా. మరణం అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం. అందరం సువార్త ఎందుకు చెప్తున్నాం? మనము దేవుని నమ్ముకో, చచ్చిపోతే దేవుని దగ్గర పోతా అని చెప్పనీకే కదా. మరి దేవుని దగ్గర పోవడానికి భయం ఎందుకమ్మా? అస్సలు భయపడద్దు. బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ అన్యజనులు, నిరీక్షణ లేని అన్యజనుల వలె మనం పడకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంతే. భూమి మీద ఉంటే అన్ని బాధలు, ఇబ్బందులు, రోగములు, అప్పులు, ఆ బ్యాక్టీరియా, ఈ వైరస్, ఎన్నో ఇబ్బందులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో రోగం లేదు, ఇబ్బంది లేదు, బ్యాక్టీరియా లేదు, వైరస్ లేదు, ఏ కుటుంబ సమస్య ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆర్థిక ఇబ్బంది ఉండదు, ఏ అనారోగ్య సమస్య ఉండదు దేవుని రాజ్యంలో. మరి అంత సంతోషకరమైన రాజ్యం పోవడానికి బాధ ఏమున్నది? దాని గురించి మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఎందుకు పడాలి? మనం ఇబ్బంది పడవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూస్తే ఏసేదర కళ్ళు తెరుస్తాం అంతే. అస్సలు భయపడకూడదు. నువ్వు భయపడవలసింది ఏంటంటే రెండవ మరణము గురించి భయపడాలి. రెండవ మరణం అనగా ప్రకటన గ్రంథం ప్రకారము నిత్య నరకాగ్నిగుండము. దానికి నువ్వు భయపడాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంత మోసపూరిత, నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది అని చెబుతున్నది వాక్యం. ఇప్పుడు వాడు నన్ను మోసం చేసిండు, వీడు నన్ను మోసం చేసిండు, ఆమె నన్ను మోసం చేసింది, ఈమె నన్ను మోసం చేసింది. బయట వ్యక్తులు మోసం చేయడం వేరు, చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మన హృదయం మనకే మోసం చేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది అని చెబుతుంది. మన హృదయము మనల్నే మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలిగినది ప్రియ దేవుని బిడ్డలారా. ఏ వ్యాధి అయినా సరే సకాలంలో మనము మరి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది? గోరుతో పోయేది
వస్తుందా లేదా? గొడ్డల దాకా వస్తుంది. ఏదైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ రోగమైనా సరే, సకాలంలో ఒకవేళ మనం వైద్యం చేయించుకోకపోతే గోరుతోని పోయేది గొడ్డల దాకా వస్తుంది. నేను వైద్యం చేయించుకోననే మూర్ఖులు కూడా ఉన్నారు. తప్పది. రోగము కలిగిన వాడికి వైద్యుడు అక్కరా అని మన యేసు ప్రభువు చెప్పిండు. ఇంకో విషయం చెప్తాను. ఇప్పటి వరకు వచ్చిన వ్యాధులన్నిటికీ మందులు కనుక్కున్నదంతా కూడా క్రైస్తవ సైంటిస్టులే. వింటున్నా? హల్లెలూయా. ఏ తెగులన్నా మీరు మానవ చరిత్రను చూసుకోండి. ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో మానవ జాతికి, ఎన్ని రోగాలు వచ్చినాయో వాటన్నిటికీ మందులు కనుక్కున్నది ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవ సైంటిస్టులే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనోళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ ఏ రోగానికి మందు కనుక్కున్న వాళ్ళు కాదు. అంత డూప్లికేట్ మందులు అమ్మి ఉన్న ఆరోగ్యాలన్నీ పాడు చేసేవారు. ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా సకాలంలోనే మనం వైద్యం చేయించుకోవాలి. సకాలంలో వైద్యం చేయించుకుంటే అది ప్రాణాంతకమైన వ్యాధి అయినా సరి చేసుకోవచ్చు. డాక్టర్స్ చెప్తారు, నువ్వు సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే అది ప్రాణాంతక వ్యాధి అయినా మంచిగా అయిపోతుంది, బాగా అయిపోతుంది, నువ్వు మంచిగా బాగుపడతావు అంటారు. మరి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని దేవుని వాక్యం చెబుతుంటే అది ఎవరికి అర్థం కాదట. మళ్ళీ అది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అంటే నా హృదయం నన్ను మోసం చేస్తుంది, నాది భయంకరమైన వ్యాధి కలిగినది అని ఎవరికి అర్థం కాదట. నీ హృదయము నిన్నే మోసం చేస్తుంది, నీకు అర్థం కాదు. నీకు నువ్వే మోసం చేసుకుంటావు. నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది కాబట్టి అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది. నీకే అర్థం కాదు, అది నీకు అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మన అంతరంగమును బాగు చేద్దామని నిర్ణయం చేసుకున్నాడు, పూనుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మన ప్రాణాత్మ దేహములను తన రాకడ సమయములో పవిత్రముగా నిర్దోషముగా నిలబెట్టాలని దేవుడు నడుం బిగించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, 1 తెస్సలోనిక చివరి అధ్యాయము 23వ వచనం. సమాధానమునకు కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చెయ్యును. దేవుడు నడుం బిగించుకున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన ఆత్మను, మన జీవమును, మన ప్రాణమును, శరీరమును మరి పవిత్రపరచాలని, నిందారహితముగా సంపూర్ణంగా చేయాలని ఆయన నడుం బిగించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనను పిలిచినోడు నమ్మదగిన వాడు కాబట్టి చేస్తా అని చెబుతున్నాడు. ఏం చేస్తా అంటున్నాడు? మనలను సంపూర్ణంగా పవిత్రంగా చేస్తా అంటున్నాడు. ఆయన్నే నడుం బిగించుకున్నాడు. హల్లెలూయా. మరి ఆయన బిగించి ఆయన నేరుగా చేస్తే చాలా బాగుండు, ఏం ఇబ్బంది లేకపోతుండే. వింటున్నారా? నడుము బిగించుకున్న దేవుడు ఆయనే దిగి వచ్చి మనందరి హృదయములను, మనందరి ఆత్మలను, ప్రాణములను పవిత్రపరిస్తే, దేహములను శుద్ధి చేస్తే చాలా బాగుండు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఏ కార్యము మన జీవితంలో చేయాలనుకున్నా ఆయన ఎన్నుకున్న వారి చేత దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా మీరు చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథములో 29వ అధ్యాయము
5వ వచనం నేనే చదువుతాను. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా మహారాజు ఆజ్ఞ ఇచ్చాడు లేవీయులకు, యాజకులకు, దేవుని మందిరము కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. పరిశుద్ధ స్థలములో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి, వాటిని మీరు బయటికి తీసుకురావాలని చెబుతున్నాడు. దాన్ని వాళ్ళు నెరవేర్చారు. మీరు చూడండి 16వ వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి, ఎక్కడికి పోయారట అమ్మా? యెహోవా మందిరము యొక్క లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యాజకులు దాన్ని నెరవేర్చి తీరారు. యెహోవా మందిరం యొక్క లోపలి భాగమునకు పోయి వాళ్ళకు కనబడ్డ నిషిద్ధ వస్తువులన్నీ బయటికి తీసుకొస్తే లేవీయులు వాటిని ఎత్తుకొని పోయి కిద్రోను వాగులో పడేశారట. అంతేగా, అటేగా మళ్ళా తీసుకొచ్చి మందిరంలో పెట్టేది లేదు. హిజ్కియా కంటే ముందు హిజ్కియా యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి, దేవుని నామానికి స్తోత్రం, ఆహాజు ఏం చేసినాడంటే దేవుని మందిరపు తలుపులను మూయించినాడు. చాలా చెడు కార్యములను చేసినాడు హిజ్కియా యొక్క తండ్రి. దేవుని మందిరపు ద్వారములను మూయించి అందులో నిషిద్ధ వస్తువులన్నిటిని పెట్టించాడు. దేవుడు దేన్నైతే మందిరంలోనికి తీసుకురావద్దని చెప్పాడో వాటన్నిటిని తీసుకొచ్చి లోపల పెట్టి దేవుని మందిరాన్ని అంతా పాడు చేసి మందిరపు ద్వారములను మూసేయించాడు. పరమ దుష్టుడు ఆహాజు, పరమ దుష్టుడు వాడు. కానీ హిజ్కియానేమో పరమ భక్తుడు. చాలా ఆశ్చర్యం, మనకు మీరు చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు కూడా. ఇంత దుష్టునికి ఇంత పరమ భక్తుడు ఎట్లా పుట్టాడు అని చెప్పేసి. ఆకాశము ఏమంటారు, భూమికి ఆకాశంకు ఉన్నంత ఫరక్ ఉంటుంది వాళ్ళిద్దరికి, ఆహాజుకు ఇంకా హిజ్కియాకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామ. తర్వాత మళ్ళీ హిజ్కియా ఇంత పరమ భక్తుడు అయితే హిజ్కియా కుమారుడు వాడు మళ్ళీ పరమ భ్రష్టుడు. వాడంతా పాడు చేస్తాడు. హిజ్కియా దేశమును బాగు చేస్తాడు, ప్రజలను బాగు చేస్తాడు, యెహోవా మందిరమును బాగు చేస్తాడు, అన్నిటిని మంచిగా చేస్తాడు. కానీ హిజ్కియా కొడుకు వచ్చి వాడు మొత్తం నాశనం చేస్తాడు. మొత్తం యూదా దేశమునంతా. హిజ్కియా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము యాజకులు యెహోవా మందిరం యొక్క లోపలి భాగమునకు పోయి అందులో నిషిద్ధ వస్తువులను బయటికి తీసుకొచ్చి వాగులో పారేసారు, కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అంతే, ఇక పవిత్రపరిచారు. హల్లెలూయా. మీరు మార్కు సువార్తకు రండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. 7వ అధ్యాయంకు రండి. మార్కు సువార్త 21వ వచనము 20 నుంచి చదువుదాం. మనుష్యుడు లోపటి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్ర పరచును. లోపటి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపట నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. వింటురా నేను చెప్తున్న మాట? హృదయము లోపట ఉండే విషయాలు అక్కడ బయలుపరిచాడు దేవుడు. ఏమంటున్నాడు? అమ్మా,
దురాలోచనలు, దురాలోచన, ఇంకా జారత్వములు. జారత్వం అనేది శారీరకంగా జరగక ముందు ఫస్ట్ మనసులో జరుగుతుంది, మన అంతరంగములో జరుగుతుంది. దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, లోభము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. దురాశ, వింటున్నారా? ఇంకా చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ చెడ్డే అంటున్నాడు. ఒక మనిషి హృదయం లోపల ఇవన్నీ ఉంటాయండి. నేను చాలా మంచోని సార్ అంటే ఏం లేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం నువ్వు చెప్తున్నావు. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలవాడేవాడు అంటే ఎవరికి అర్థమవుతలేదని నువ్వు చెప్తున్నావు. నిజంగా దేవుని వాక్యము నిజమని నీ నోట నువ్వు నిరూపిస్తున్నావు. దేవుని నామానికి స్తోత్రం. ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. దీన్ని సాఫ్ చేయాలి, శుభ్రం చేయాలి. ఇవన్నీ నిషిద్ధమైనవి, మనలో ఉండకూడనివి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మీరు సామెతల గ్రంథమునకు రండి ఒకసారి. సామెతల గ్రంథములో పదే పదే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని? నీ హృదయం అనే పలక మీట నా మాటలను రాసుకొనుము. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము అంటాడు. 4వ అధ్యాయం రండి, సామెతల గ్రంథం. దేవుని నామానికి స్తోత్రం. 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకో జరా అని చెబుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు ఇది రిపేర్ కావాలండి, బాగు కావాలి. ఘోరమైన వ్యాధి గలది కదా. హల్లెలూయా. భౌతికమైన వ్యాధుల కోసమేమో మనం బాగా భయపడిపోతాం. అమ్మో, భయపడద్దు. ఏ రోగం వచ్చినా భయపడదు. భయపడితే అయిపోయింది. ఉన్న వ్యాధి ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కాదు. ఏ వ్యాధి అన్నారా అని ఏమన్నారా నిర్భయంగా ఉండాలి. దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు నాకు ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నా కోసం ఖరీదు చెల్లించేశాడు. నేను ఖచ్చితంగా బాగవుతానని విశ్వసించాలి, నమ్మాలి. ఆత్మీయ రోగముల గురించి భయపడేవాడేడి? అయ్యో, నా హృదయంలో ఇన్ని చెడ్డ విషయములు ఉన్నాయి, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది, అది అన్ని భయంకరమైన మోసపూరితమైనది. హృదయము మోసకరమైనది కదా అని భయపడేవాడేడి ప్రియ దేవుని బిడ్డలారా? భయపడేవాడేడి? దేవుని నామానికి స్తోత్రం. ఒక దైవజనుడు దేవుని వాక్యానికి పూనుకున్నాడంటే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తాను వాక్య పరిచర్య చేయాలి. విశ్వాసుల తన హృదయమును తాను శుద్ధి చేసుకోవాలి. తనకు అప్పగింపబడిన విశ్వాసుల హృదయములను కూడా శుభ్రం చేసే పనిలో ఉండాలి. దేవున్న కొన్ని ఏళ్ళు పడతాయి. ఎంత పెద్ద ఇల్లు అయినా మనం గడుక్కోవచ్చు ఎంతసేపు, కానీ హృదయమును గడుక్కోవడం అంత ఈజీ కాదు, అంత సులభము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నామానికి స్తోత్రం. మనము వింటున్న వాక్యము కూడా హృదయముల ఆత్మలోనే విత్తబడుతుంది. మీరు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము. విత్తువాని గూర్చిన ఉపమానం చెప్పాడు కదా. విత్తనము విత్తువాడు బయలుదేరెను, కొన్ని త్రోవ ప్రక్కను పడెను, కొన్ని రాతి నేలను పడెను, కొన్ని ముళ్ళ పొదలలో పడెను, కొన్ని మంచి నేలను పడెను అంటాడు కదా. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. 13:19.
ఎవడైనా రాజ్యం గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినది ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన కూర్చున్నవాడు వీడే, విత్తబడినవాడు వీడే అంటున్నాడు. హృదయములో విత్తబడినది. ఒక వాక్యోపదేశకుడు డైరెక్ట్గా నీ వాక్యం మీద ప్రభావం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాక్యోపదేశకుడు నీ హృదయములో కార్యం చేస్తూ ఉన్నాడు. నీ హృదయములో దేవుని వాక్యమును విత్తాలని, నీ అంతరంగమును శుభ్రము చేయాలని దేవుని నామానికి స్తోత్రం ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో ముండ్ల పొదలు అన్నాడు దేవుడు. ముండ్ల పొదలు దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి వాక్యోపదేశకుని మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏదో మేము వస్తామండి, ఇంత కానుకిస్తాం మీకు, మీరు మా కోసం ప్రార్థన చేయాలి, ఇక అంతే. బర్త్డే ఉన్నప్పుడు మీరు రావాలి, కానీ పండుగ అయితే పురుడైతే రావాలి, మిగతా సమయంలో మాకు సంబంధం లేదు. మీరు ఏ వాక్యం చెప్తుందో మాకు తెలియదు, మీరు ఏం పాటలు రాస్తున్నారో ఏం పాడుతున్నారో మాకు జాంతానే, మాకు సంబంధం లేదు అంటే కుదరదు. నేను పోయిన వారం గృహ కూడికలో చెప్పాను, మీరందరూ విన్నారని నేను నమ్ముతున్నా. వినకపోతే వినండి, సిద్ధపాటు అన్నది. హల్లెలూయా. దేవుని భార్య గురించి చెప్పాను. తన్ను తాను తన భర్త కొరకు అలంకరించుకొనిన దేవుని భార్య. ఇంకో దగ్గరనేమో సిద్ధపరచబడిన భార్య, అలంకరించబడిన భార్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవజనుడు మనలను సిద్ధపరచాలని ప్రయత్నం చేస్తాడు. ఆ వాక్యము మంచి యోగ్యమైన హృదయం కలిగి స్వీకరిస్తే మనము సిద్ధపరచబడతాం. హల్లెలూయా. ఖచ్చితంగా నీ హృదయములో ఉన్న చెడ్డ కార్యములన్నిటినీ టార్గెట్ చేయాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు టార్గెట్ చేస్తాడు. వింటున్నారా అమ్మ? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు హిజ్కియా ఆజ్ఞాపించున్నారు, యెహోవా మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నీ తీసేయమంటే యాజకులు ఏం చేశారు చెప్పండి? యెహోవా మందిరము లోపలి భాగమునకు ప్రవేశించి అక్కడ ఉన్న నిషిద్ధ వస్తువులు బయటికి తీసుకొచ్చి పెట్టారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ, మీరందరూ మంచోళ్ళు, దేవుడు చాలా గొప్పోడు, దేవుడు మీకు సాయం చేస్తారని చెప్పడం వాక్యం చాలా సులభము. కష్టమా? మీరందరూ పొగుడుకుంటారు, అబ్బా మా పాస్టర్ అంతా మంచోడు ఎవరు లేడు అంటారు. దేవుని స్తోత్రం. మా గొప్పతనం గుర్తించినోడు మా పాస్టర్, మా గొప్పతనం గుర్తించిండు అని. అంతగా మా పాస్టర్ కన్నా మంచోడు ఇంకోటి లేడంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పని పెట్టుకోవడానికి, ఆ పని చేయడానికి నేను లేను. హృదయము, మోసకరమైన హృదయమును బాగు చేసుకోవాలి, వ్యాధి కలిగిన హృదయమును సరి చేసుకోవాలి. అందుకే దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. హల్లెలూయా. నీ రక్త ప్రభావముతో నారోత హృదయంబును, నీ రక్త ప్రభావముతో నారోత హృదయంబును పవిత్ర పరశుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరశుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమార వసించు. పాట ఇవ్వండి నాకు. నీ రక్త ప్రభావముతో నారోత హృదయంబును, నీ రక్త ప్రభావముతో నారోత హృదయంబును పవిత్ర పరశుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరశుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ఆ జాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి ఆ జాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియయేసు నిర్మించితివి. ఇక్కడ 3వ చరణంలో రాస్తాడు, వికసించే విశ్వాసంబు వాక్యంబునే చదువగనే వికసించే విశ్వాసంబు వాక్యంబునే చదువగనే చేరీతి నీ దోదారి కోరి నడిపించుము ప్రియయేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారణ. హల్లెలూయా. వికసించే విశ్వాసము వాక్యమునే చదువగానే అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు నీళ్ళల్లో మునిగినప్పుడు మనకు ప్రియ దేవుని బిడ్డలారా నమ్మి బాప్టిజం పొందాము. మన జన్మ పాపమును కర్మ పాపము దేవుడికి క్షమించాడు, కడిగాడు. కానీ మన లోపట ప్రియ దేవుని బిడ్డలారా జన్మ పాపం, జన్మతోనే వచ్చిన స్వభావం అలాగే ఉంటుంది, పోదు. వింటురా నేను చెప్తున్నమాట? హల్లెలూయా. జన్మ పాపం అలాగే ఉంటుంది. క్షమాపణ పొందుకున్నాం కానీ లోపట స్వభావము మారదు, ఎప్పటికీ మారదు స్వభావం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. మనమందరము అప్పాలు చేసుకున్నాం అనుకోండి, గారెప్పలు చేసుకున్నాం, ఉప్పు ఎక్కువ పడ్డది, తీయవచ్చా? చెప్పండి. తీయరాదు కదా. అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్. తయారు చేసేటప్పుడే ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగిందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తప్పు జరిగింది, అంతే. ఇక దాన్ని తీయరాదు. ఇప్పుడు తీయాలంటే మట్టిలో దేహం కలిసిపోవాలి. లేకపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ మట్టి దేహము పోయి మహిమా దేహము రావాలి. అంత మట్టుకు పాప నైజము, పాప గుణము, పాప స్వభావం అట్లనే ఉంటుంది మన లోపట. నమ్మి బాప్తిజం పొందినంత మాత్రాన మనం పరిపూర్ణమైన పవిత్రులము, పరిశుద్ధులము కాలే. పరిశుద్ధులమే కానీ అసంపూర్ణమైన పరిశుద్ధులము. క్షమాపణ పొందుకున్నాం మనం, కానీ పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం పవిత్రులము కాలేదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకోసమే భక్తుడు రక్షణ పొందిన తర్వాత కూడా ఏం రాస్తున్నాడు? నాది రోత హృదయము అని రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. పురుషోత్తం చౌదరి గారు ఏం రాశారు మరి? మదావలం కదా. అంటే నా హృదయం, నా మనసు ఏనుగు లెక్క అయిపోయింది అని రాశారు. ఇప్పుడు దైవ సేవకుడు, వాక్యోపదేశకుడు, ప్రియ దేవుని బిడ్డలారా ఈ పని పెట్టుకోవాలి. ఇప్పుడు నీ హృదయము అంతరంగములోనికి ప్రవేశించాలి దైవజనుడు తన వాక్యము చేత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుడు మీరు అందరు మంచోళ్ళు, దేవుడు గొప్పడు, మీకు సాయం చేస్తారంటే అది నడవదు. అది రెండవ సందేశంలో చెప్తాం, బలపరిచే సందేశం చెప్తాం, బలమైన ఆహారం కూడా చెప్తాం. బలమైన ఆహారం అంటే సిద్ధాంతాలను కూడా బోధించాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు సాయం చేస్తాడన్న, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడన్న విషయమే కాదు, సిద్ధాంతాలు కూడా బోధించాల్సి వస్తుంది రెండవ సందేశంలో. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యాజకులు, మీకు ఇది అర్థమైందిగా, హిజ్కియా రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యాజకులు ఏం చేశారు? మందిరము లోపటి భాగములో నిషిద్ధమైన వాటిని బయటికి
తీసుకొచ్చాను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సొలొమోను చాలా అద్భుతంగా కట్టిండు మందిరం. మరి పోయిన వారం చెప్పాను కదా, సొలొమోను చేసిన ప్రార్థన మీరు ఎంతమంది చదివినో లేదో నాకు తెలియదు. చాలా వండర్ఫుల్ ప్రేయర్ సొలొమోను చేసింది. చదవకపోతే ఈరోజన్నా రేపన్నా చదవండి కనీసం. హల్లెలూయా. సొలొమోనుకు వెంటనే ప్రార్థన ఎందుకు వచ్చిందని చెప్పాను కదా. సొలొమోను అంత అద్భుతంగా మందిరం కట్టించండు, కానీ ఒక 5-6 తరాలు గడిచిపోయేసరికి ఏమైపోయింది, అందులో నిషిద్ధమైనవి వచ్చేసాయి. దేవుడు కూడా అద్భుతంగా రక్షించుకున్నాడు మనల్ని, కానీ మన లోపట నిషిద్ధమైనవి అపవాది అయిన సాతానుడు తీసుకొస్తాడు. ఎందుకు? మన లోపట పాప నైజము గుణం అనేది ఉన్నది కాబట్టి. దేవునికి అయిష్టమైనవి, దేవుని లేఖనము ఒప్పుకొననివి, దేవునికి ఇబ్బంది కలిగించేవి అనేకములు మనలోనికి తీసుకొచ్చి పెడతాడు. మనకేమో ప్రియ దేవుని బిడ్డలారా హృదయం మోసకరమైనది కాబట్టి మనం భ్రమలో జీవిస్తూ ఉంటాం. ఏం పర్వాలేదు, దేవుడు నా పాపమును అంగీకరించిన, దేవుని దృష్టికి ఇది ఏం పెద్ద పాపం కాదు, ఇది పెద్ద పొరపాటు ఏం కాదు అని మనం అనుకుంటాం. కీర్తన గ్రంథంకు రండి, 139వ కీర్తన చివరి వచనము 2 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అయ్యా, నన్ను కాస్త పరిశోధించయ్యా, జర నా హృదయమును తెలుసుకోవయ్యా. దేవుడు ఏం సాక్ష్యం చెప్తాడు దావీదు గురించి? దావీదు నా హృదయానుసారుడు అంటాడు కదా. శబాష్ దావీదు, నా హృదయానుసారుడు ఎవరా నువ్వు అని దేవుడు చెప్తే దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా అంత గొప్పడు ఇంకో లేడని ఎగురుతున్నా. ఏమంటున్నాడు మరి? దేవా, నన్ను కాస్త పరిశోధించయ్యా, పరిశీలించయ్యా, నీకు ఆయాసము కలిగించే విషయాలు నా యందున్నవేమో కాస్త చూడు ప్రభువా. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మన దృష్టికి చెడు అనిపిస్తాయి, కొన్ని విషయాలు మన దృష్టికి చెడు అనిపించవు, తప్పు అనిపించవు. కానీ దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపం, చాలా పెద్ద నేరము, చాలా పెద్ద ఘోరము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా కాస్త పరిశోధించవా, నా హృదయమును జర చూడవా తండ్రి. డాక్టర్ దగ్గరికి పోయి మనం అన్నీ అప్పగించుకుంటాము కదా మొత్తం. ఈ మధ్య డాక్టర్స్ స్కానింగ్ రాయకుండా మనమే ఎగబడి రాయించుకుంటారు. రాయి డాక్టర్ గారు రాయి, ఏం కాదమ్మా పో అంటే కూడా వింటలేరు ఈనాడు పేషెంట్లు. పోనీ 3,000 కదా, పోనీ 5,000 కదా, పోతే పోని 10,000 పోయినా పర్వాలేదు, స్కానింగ్ రాయి. వీడికి అనుమానం, బుర్రలు అంతా భయం, ఏముందో ఏముంటుందమ్మా, ఏముండదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఎందుకు మరి ఆ సమర్పణ లేదు? దేవుని దగ్గర ఎందుకు అలాగూ దేవునికి అనుమతి ఇవ్వవు? మరి నన్ను పరిశోధించయ్యా, నన్ను పరిశీలించయ్యా, నాలో నిషిద్ధమైన ఉన్నవేమో, నీకు ఇబ్బంది కలిగించేటివి, నీకు ఆయాసము కలిగించే అంశములు, విషయాలు ఒకవేళ నాలో ఉన్నవేమో అని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకల్లా నువ్వు సమర్పించుకోవు? మరి వైద్యుని దగ్గర సమర్పించుకుంటావు, హల్లెలూయా. మరి దేవుని దగ్గర ఎందుకు సమర్పించుకో? దేవునికి ఎందుకు అనుమతి ఇవ్వవు? భౌతిక సంబంధమైన వైద్యునికి అన్ని హక్కులు ఇస్తావు, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నిన్ను స్కాన్ చేయడానికి, నీ నాడీ పట్టుకొని చూడడానికి అనుమతిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఆపరేషన్ చేయాలంటే చీరాలి, కొయ్యాలి, ఇంజెక్షన్ ఇవ్వాలి కదా, అన్నిటికీ అనుమతిస్తావు. ఏ మందు చెప్తే ఆ మందు ఓకే రైట్, డాక్టర్ గారు చెప్పారు ఖచ్చితంగా వేసుకోవాలి, ఫలానా మందు వేసుకోవాలి, ఇది తినకముందు వేసుకోమని, తిన్న తర్వాత వేసుకోమన్నా. ఎంత పద్ధతిగా మనం వేసుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా.
అన్నీ ముందే రాసి ఇవ్వమంటాం మనం. హల్లెలూయా. దాని మీద గుండాలు పెట్టిస్తాడు వాడు, మందులు రాస్తాడు కదా. ఇది రాత్రిపూట, ఇది మధ్యాహ్నము, ఇది పొద్దున, ఇది భోజనానికి ముందు, ఇది ఎంటీ స్టమక్ పొద్దున్నే ఏం తినక ముందు వేసుకోవాలి. అన్ని జాగ్రత్తలు పాటిస్తాము. కానీ ఆత్మీయ జీవితంలో దైవజనుడు దేవుడు అందిస్తున్న వాక్యం మాత్రం అన్ని వంకలు పెడతాం, ఏది స్వీకరించాం. నీ హృదయములో ఉన్న నిషిద్ధమైనవి బయటికి రావాలి. దేవునికి ఆయాసము కలిగించే విషయాలను తొలగించాలన్న ప్రయత్నమే వాక్య పరిచర్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడనేమో అనుమతి ఇవ్వవు, ఇక్కడనేమో దేవునికి దైవ సేవకునికి అవకాశం ఇవ్వవు. ఎట్లా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నేను చెప్తున్నాను, భౌతిక సంబంధమైన దీవెనల ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక సంబంధమైన అంతస్తుకు సంబంధం లేదు. ఎంతురా? యేసునాథుడు బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఏం చెప్పిండు చెప్పండి? స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదు అన్నాడు. ఆయనకి ఏమున్నాయి? బట్టలు, మంచి నిలువుటంగి ఉందా? ఒంటే చర్మము ధరించుకున్నాడు. ఒంటే చర్మం ధరించుకున్నాడమ్మా. అతడు ఏం తిన్నాడు మరి? కనీసం గంజి కూడా తాగలేదు. ఏం తిన్నాడు మరి? తేనె మిడతలు తిన్నాడు. తేనె మిడతలు తినే వ్యక్తిని అందరికంటే గొప్ప అంటారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిజం ఇచ్చే యోహాను సుమారు 6 నెలలు మాత్రమే పరిచర్య చేశారు. జస్ట్ 6 months సుమారు. అతన్ని సిద్ధపరచడానికి దేవుడు 20 సంవత్సరాలు సుమారు తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 20 years సుమారు. రఫ్గా ఎస్టిమేట్ చెప్తున్నాను. మీరు 1, 2, 3 లెక్క పెట్టి అట్లా చేస్తా అంటే రఫ్ ఎస్టిమేట్ అన్నమాట. సుమారు 20 సంవత్సరం పట్టింది దేవునికి అతన్ని సిద్ధపరచడానికి. హల్లెలూయా. కానీ ఎవరికి భయపడడు. సర్పములారా, సర్ప సంతానము, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు? అంత కఠినంగా మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అంత కఠినంగా మాట్లాడేవాడు ఎవరు? అంత తీయగా మాట్లాడేవాడు ఎవరు? అంత. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. లియోనార్డో రావణేల్ గారు చెప్పారు ఈ మాట. ఈనాడు బైబిల్ స్కూళ్ళలో 6 నెలలు ట్రైనింగ్ చేస్తారు. వాడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు బోధ చేస్తారట. బాప్తిజం ఇచ్చే యోహానేమో 20 ఏళ్ళు దేవుని దగ్గర ట్రైనింగ్ పొందిండు. ఎన్ని రోజులు పరిచయం చేశారు? జస్ట్ 6 months, 6 నెలలు. బైబిల్ కాలేజ్కి పోయి 6 నెలలే ట్రైనింగ్. 6 నెలల్లో సంవత్సరం నేర్చుకుంటారు. జీవితాంతం వాడు బోధ చేస్తూనే ఉంటాడు. బాప్తిజం ఇచ్చే యోహానేమో రివర్స్. సుమారు 20 ఏళ్ళు దేవుని దగ్గర నలిగిపోయిండు. అతని గురించి చరిత్ర మనకు అవకాశం ఉన్నప్పుడు దేవుడు సమయం ఇస్తే చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, 20 ఏళ్ళు నలిగిపోయిండు. 20 ఏళ్ళు పట్టింది దేవునికి ట్రైనింగ్ ఇచ్చి రాకి అతన్ని సిద్ధపరచడానికి. జస్ట్ 6 months చేసిండు పరిచర్య. అతని పరిచర్యను గొప్పదన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ అద్భుతం చేయలే, ఏ రోగిని బాగు చేయలే, ఏ చిన్న తలకాయ నొప్పి కూడా పోలే అతని చేత. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మాట ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. 10వ అధ్యాయం యోహాను సువార్త చివరి 2 వచనం. అనేకులు ఆయన వద్దకు వచ్చి, యోహాను ఏ సూచక్రియలు చేయలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులు అన్నీ సత్యమైనవని అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏ సూచక క్రియ చెయ్యలేదు యోహాను భక్తుడు. నేనేం చెప్తున్నానంటే, ఒక మనిషి యొక్క భౌతికమైన స్థితి అతని ఆత్మీయ అంతస్తుకు సంబంధము లేదు.
ఒక మనిషి భూలోకములో అత్యంత దరిద్రమైన స్థితిలో ఉండొచ్చు, అప్పుల్లో మునిగిపోయి భయంకరమైన వ్యాధి చేత కొట్టుమిట్టాడుతూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరం మీద ఉండొచ్చు. మరొక వ్యక్తి భౌతికంగా అన్ని రీతులుగా బాగా ఉండి ఆధ్యాత్మికంగా భయంకరమైన రోగి అయి ఉండొచ్చు. అది మీరు లవోదికయ సంఘంతో దేవుడు చెప్తాడు, నువ్వు గుడ్డివాడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివని తెలియదు నీకు. హల్లెలూయా. నేను చాలా ధనవృద్ధి చేసుకొని ఉన్నా, నాకేమి కొదువని నువ్వు అనుకుంటున్నావు అంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దైవజనుడు కావడానికి, వాక్యోపదేశకుడు కావడానికి ప్రియ దేవుని బిడ్డలారా చాలా చాలా కఠినమైన పని. ఏమిరా పాస్టర్లు మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఏం కష్టం ఉన్నది అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా తీయటి మాటలు మాట్లాడటానికి ఏం కష్టం లేదమ్మా. తీయటి మాటలు మాట్లాడటానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ దేవుని దగ్గర కనిపెట్టుకొని వచ్చి మీ హృదయములో ప్రవేశించాలి, మీ మనస్సులో ప్రవేశించాలి. అందులో ఉన్న నిషిద్ధమైనది బయటికి తీసుకురావాలనుకున్న జీవితం చాలా కఠినంగా ఉంటుంది. ఎవడు ఇష్టపడరు. ఏ అస్తమానం ఆమెనే చెప్తారు సార్ వాక్యం అంతా అనుకుంటారు. ఎవరికి ఇష్టం ఉండదు. ఇంట్లోకి కూడా అట్లే ఉంటుంది. హల్లెలూయా. అందరికీ అలాగే ఉంటుంది. ఏమోరా ఊరికి అస్తమానం ఆమెనే చెప్తాడు వాక్యం అంతా అన్నట్టుగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు ఇష్టపడడు. హల్లెలూయా. మీరు అందరూ గొప్పలు, దేవుడు కూడా గొప్పడు అంటే అయిపోయి ఏమన్నది, మా పాస్టర్ అంతా మంచోళ్ళు లేడు అంటారు. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు హిజ్కియా ఆజ్ఞాపించినప్పుడు యెహోవా మందిరంలోకి యాజకులు పోయారు. దేవుడు ఈనాడు నిన్ను తన పరిశుద్ధాత్మ ద్వారా దైవజనం ద్వారా నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయములోనికి దైవజను నేను అనుమతించినవా నీలో ఉన్న నిషిద్ధమైనది తీసేయడానికి? హల్లెలూయా. అనుమతించకపోతే నువ్వు 50 ఏళ్ళు దేవుని సంఘములో ఉన్నా అదే మలినము కలిగి దేవునికి దృష్టికి నిషిద్ధమైన వాటిని నీ జీవితంలో నువ్వు సదా కలిగి ఉంటావు, కానీ ఎప్పటికీ పరిశుద్ధపరచబడవు, ఎప్పటికీ బావుగావు. అందుకే పౌలు భక్తుడు 2వ కొరింథీలో ఒక మాట చెప్తాడు, 7వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా 2వ వచనం, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. అయ్యా మేము ఎవరిని చెరపలేదయ్యా, ఎవరిని మోసం చేయలేదయ్యా, ఎవరికి అన్యాయము చేయలేదయ్యా. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. మమ్ములను మీ హృదయములలో చేర్చుకొనుడి. దైవజనుడు ఉండాల్సింది ప్రియ దేవుని బిడ్డలారా మందిరములో కాదు. దైవజనుడు ఉండాల్సింది విశ్వాసి యొక్క హృదయములో. దేవునికి ఒక్కనికే స్థానం అండి. మేము దైవ సేవకునికి స్థానం ఇవ్వమంటే కుదరదు. వాక్యము చెబుతుంది కదా, ఏమని చెబుతుంది? మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. హృదయంలో భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కానీ దైవజనుడు ఉండొద్దా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అంటే దేవుణ్ణి నువ్వు ఎలాగైతే నీ హృదయంలో చేర్చుకున్నావో దైవజనుణ్ణి, దైవ సేవకుణ్ణి, వాక్యోపదేశకుణ్ణి కూడా నీ హృదయములో నువ్వు స్థానం ఇవ్వాలి, చేర్చుకోవాలి. అప్పుడే మొదటి వచనంలో చెప్పబడినది నెరవేరుతుంది. 7:1 చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము కలిగి ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఏమన్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. హల్లెలూయా. శరీరములో కల్మషం ఉన్నది, ఆత్మలో కల్మషం ఉన్నది.
ఈ కల్మషం అంతా పోవాలి, పవిత్రులుగా కావాలంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవునికి భయపడకపోతే పరిశుద్ధతలో ఎప్పటికీ నువ్వు ఎదగలేవు. హల్లెలూయా. మరి దేవునికి భయపడేవాడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తికి భయపడడా? చెప్పండి నాకు. నువ్వు దేవునికి భయపడవే వ్యక్తివైతే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తికి, నియమించబడిన వ్యక్తికి కూడా నువ్వు భయపడతావు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని, మనది తెలంగాణ గడ్డ. ఏం గడ్డ అమ్మా చెప్పరే? జాలిం కోన్రే ఉస్కా జులుం క్యారే అనే తత్వం మనది. వింటున్నారా? ఎవర్రా దూరవాణి పీకుడేంద్రా అని పాట తెలుసు కదా మీకు. పీపుల్స్ ఎన్కౌంటర్ కావచ్చు. దేవుని స్తోత్రం. దొరయేంద్రు వాని పీకుడేంద్రు అంటే తిరుగుబాటు చేయడము మన తెలంగాణ రక్తంలోనే ఉంటుంది. ఆ నైజం మనకు అలవాటు. ఏంద్రా వాని గొప్పతనం ఏంది, వీని గొప్పతనం ఏందిరా? మనకు తెలివి లేదా, మనకు జ్ఞానం లేదా, మనకు వాక్యం చదువుకోరాదా? నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, యాజకులు మందిరం యొక్క లోపలి భాగములో ప్రవేశించినట్లు దైవజనుడు నీ హృదయంలో, నీ అంతరంగములో నివాసం చేయాలి. అప్పుడే దేవునికి ఆయాసకరమైనవి బయటికి తీసుకొని రాగలుగుతాడు వాక్యము చేత. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును. గలతీయులు అలాగే స్వీకరించినారట. చూడండి, చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను ఈ మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి, మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగిన వాడనై నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైన లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసుని వలన నన్ను అంగీకరించితిరి. శరీరంలో రోగం పెట్టుకొని వచ్చిందట పౌలు భక్తుడు. అబ్బా, ఈయనకి ఇంత మంచి దైవజనుడు, మరి ఇంతమంది బాగా అవుతున్నారు, ఇతనికి ఎందుకు ఈ రోగం ఉన్నదని తృణీకరించలేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసుని వలెను స్వీకరించినారట. తెస్సలోనిక సంఘం ఎట్లా స్వీకరించిండ్రో మీరు చూడండి. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగా చేయుచున్నది. ఏమంటున్నాడు? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి. తెస్సలోనిక సంఘం, తెస్సలోనిక సంఘం గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా చెప్పాలి? అది మనుషుల వాక్యం అని అనుకోలేదట, ఇది దేవుని వాక్యం అని ప్రియ దేవుని బిడ్డలారా వారు భావించినారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ఆ విధంగా నువ్వు అంగీకరించే మనస్సు నీకుందా? వాక్యము లోపలికి రావాలి, బయట నుంచి బయటికి పంపించుడు కాదు. ఇదంతా నా గురించి చెప్తున్నా. ఎన్ని రోజులు నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తావు? నీ గురించే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే నీలో నిషిద్ధమైనవి ఉన్నవి కాబట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చాలి. నీకు ఇష్టమైన వ్యక్తిగా, లోకానికి ఇష్టమైన వ్యక్తిగా కాదు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నిన్ను మార్చాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అసలు అపోస్తుల కార్యములో ఒకసారికి రండి. మీరు చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. స్టెఫెను భక్తుడు చెప్పిన మాట 7వ అధ్యాయములో 51వ వచనము చూడండి. చదవండి అమ్మ. ఆ మాట చెప్పినందుకు స్టెఫెను భక్తుని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపిర్రు. ఆ మాట ఇప్పుడు మీరు చదవబోతున్నారు. చదవండి. ఎవరికి ఇష్టం లేదా? 7వ అధ్యాయం చెప్పినా కదా. ముష్కరులారా, హృదయములను లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మళ్ళా చదువుతారా? హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. కింద ఫుట్ నోట్లో ఏముంది చదవండి. వంచని మెడగల వారలారా, హృదయముల యందు చెవుల యందు. పాత నిబంధనలో సున్నతి చేశారు. పురుషుని మర్మాంగమునకు చేసినారు. 8వ దినము నాడు చేశారు. వాడు పసిగుడ్డ అయినప్పుడే, వాడు పుట్టినప్పటి నుంచి 8వ దినము నాడు దేవుని మందిరాన్ని తీసుకుపోవాలి. అక్కడ వాని మర్మాంగమునకు సున్నతి చేయాలి, చర్మము కొయ్యాలి, రక్తం వస్తుంది, బాధ అవుతుంది, వాడు ఏడుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు ఎక్కడ సున్నతి కావాలంటున్నాడు? హృదయమునకు చెవులకు సున్నతి. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఇశ్రాయేలీయుడు ఎవరు అంటున్నాడు దేవుడు? రోమీయులకు రాసిన పత్రికకు చూడండి, 2వ అధ్యాయం. ఇవన్నీ కనెక్టింగ్ వర్డ్స్. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 28వ వచనము. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి, ఇక చూడండి సున్నతి గురించి చెప్తున్నాడు, హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని లేఖనము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే. ఇప్పుడు హృదయమందు సున్నతి కలగాలి, చెవులకు సున్నతి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సున్నతి చేస్తే గాయం అవుతుంది, రక్తం వస్తుంది, మంటలేస్తుంది, ఇబ్బంది అవుతుంది. నీ చెవులకు సున్నతి చేయాలి వాక్యోపదేశకుడు నీ హృదయమునకు సున్నతి, నీ హృదయమునకు గాయము చేయాలి. అక్కడ రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దైవజనుని హృదయములో చేర్చుకోనండి. మందిరములో ప్రియ దేవుని బిడ్డలారా చూసి సంతోషపడకండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మా పాస్టర్ గారు 24 గంటలు మందిరంలో అందుబాటులో ఉంటారని సంతోషపడేవారు ఉన్నారు. మంచిదే, ఎందుకంటే ఏ బర్త్డే అయినా అది రావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ అయినా వచ్చి ప్రేయర్ చేయించుకోవచ్చు. కొంతమంది అట్లా కాదు కదా. హల్లెలూయా. కాబట్టి 24 గంటలు అందుబాటులో ఉంటారా, బాగా బయట తిరిగి అలవాటు కూడా లేదు వీడికి అని సంతోషపడేవారు ఉన్నారు. మంచిదే, మందిరంలో చూసి సంతోషపడకండి, దేవుడు కూడా సంతోషపడడు. నీ హృదయంలో దైవజనుడు వచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అటు అభిషేకము నేను త్రోసివేయకుందును గాక అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు నీ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి ఉన్నదని నీకే తెలియదు. కాబట్టి నీకు రోగం ఉందని నీకే తెలియదు. మంది ఎందుకు వాడతావమ్మా నువ్వు? ఇక
నాకు మందు అక్కర్లేదు సార్ అంటావు. నాకు అవసరమే లేదు, మంచిగా ఉందని నేను అనుకుంటాను. మోసపూరితమైనదమ్మా. చివరి దినాలు వచ్చేసాయి, రాకడ ముంచుకొచ్చింది. నీ చెవులకు సున్నతి కావాలి, నీ హృదయమునకు సున్నతిగా, నీ కనులకు సున్నతి కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అనుమతిస్తే నీలో ఉన్న నిషిద్ధమైన బయటికి తీసుకొచ్చి పారేయవచ్చు. నిన్ను పవిత్రపరచవచ్చు, నిన్ను ప్రతిష్ఠించవచ్చు. దేవుడు పరిశుద్ధాత్మ చేత నీలో నింపబడతాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నేను నిషిద్ధమైనది నేను తీసేసుకోను నా జీవితంలో నుంచి. దేవునికి ఆయాసము కలిగించేది నేను వదిలిపెట్టాను, నేను మానేయను అనుకుంటే నష్టపోయేది నువ్వే, దైవజనుడు కాదు. నష్టపోయేది విశ్వాసులే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఒక మంచి ఉన్నతమైన తీర్మానం తీసుకుందాం. హిజ్కియా రాజు ఆజ్ఞాపించినప్పుడు మందిరం లోపలికి పోయి యాజకులు నిషిద్ధమైనవి బయటికి తీసుకొచ్చినట్టు నేను చూపెట్టాను కదా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కొన్ని చూపెట్టాను. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకా కొన్ని చెప్పాడు. లేఖనంలో ఇంకా మనం వెతుక్కోవాలి ఎక్కడెక్కడ నిషిద్ధమైనవి మన హృదయంలో రావచ్చు అన్నది. దేవునికి స్తోత్రం. మోకరించి ప్రార్థన చేసి మంచి తీర్మానం తీసుకున్నాను. ప్రభువా, నిషిద్ధమైనవి నా లోపట ఉన్నవి తండ్రి, నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నీకు ఆయాసము కలిగించే అంశములు, విషయాలు నా జీవితంలో ఉన్నవి తండ్రి. హిజ్కియా రాజు ఆజ్ఞాపించినప్పుడు యాజకులైతే ఆ మందిరములోనికి వెళ్ళి ఆ నిషిద్ధమైనవి బయటికి తీసుకొచ్చి కిద్రోను వాగులో పడవేశారు కదా ప్రభువా. నాయన, ఆ మందిరమును యాజకులు పవిత్రపరిచినట్టు తండ్రి, నా దేహమే నీ ఆలయం అన్నావు, నీ పరిశుద్ధాత్మకు మందిరం అన్నావు, ఆలయం అన్నావు తండ్రి. నా అంతరంగములో ప్రభువా ఉన్న చెడుతనము తండ్రి ఘోరమైనది, అది మోసకరమైనది అంటున్నావు, ఘోరమైన వ్యాధి కలిగినది అంటున్నావు. అమ్మ, ప్రాబ్లం అనేది చిన్నది కాదు, ఘోరమైన వ్యాధి కలిగినది. అంత సులభమా అమ్మ దేవుని వాక్య పరిచయం చేయడము? దేవునికి స్తోత్రం. నువ్వు అనుమతిస్తున్నావా? నీ దైవ సేవకుని నీ హృదయంలో చేర్చుకున్నావా? కేవలం మాకు బర్త్డేలకు ప్రార్థన చేయాలి, పెళ్ళిళ్ళకు, పురుళ్ళకు ప్రార్థన చేయాలి, మేము పిలిచినప్పుడు రావాలి, మేము పెట్టిన కానుక తీసుకోవాలి, అంతే, ఎక్కువ మాట్లాడద్దు అనుకుంటున్నావా? అది అవమానకరమైన ఆలోచన. దేవుని నామాన అది అవమానకరమైన ఆలోచన. ప్రియ దేవునికి సరి అయిన ఆలోచన కాదు. దేవునికి స్తోత్రం. నీ హృదయములోనికి దైవ సేవకుని రానియకపోతే దేవుడు కూడా నిన్ను మార్చలేడు, తన రూపంలోనికి చెక్కుకోలేడు. దేవుడైనా కార్యం చేసేది తన వాక్యము ద్వారానే. వాక్యము ద్వారా సమస్తము సృజించుకున్నాడు. వాక్యము ద్వారానే నీలో దేవుడు ఏ మార్పు తీసుకురావాలనుకున్నా తీసుకొస్తాడు. కాబట్టి హృదయ అంతరంగములో దేవుణ్ణి చేర్చుకున్న నీవు దైవ సేవకుని చేర్చుకో. అప్పుడు దైవ సేవకుని హృదయంలో ఉన్నతమైన స్థానంలో ఉంటే వాక్యము కూడా నీ లోనికి వస్తుంది, స్వీకరిస్తావు. ఈ చివరి దినాల్లో వాక్యము యొక్క తిండిబోతులము కావాలి. మనం భౌతికంగా కత్తి పెట్టుకున్నాం, ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం అండి. రెండోది, ఎంతగా నలగొట్టుకుంటే, ఎంత ఉపవాసం ఉంటే అన్ని వరాలు పొందుకుంటాం, అంత అభిషేకం పొందుకుంటాం. రాకడ సమయంలో కూడా మనకు ఏమున్నా లేకున్నా మనము ప్రియ దేవుని బిడ్డలారా నిక్షేపంగా ఉంటాం, ఆకలిని తట్టుకునే శక్తి, అలవాటు మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ ఆధ్యాత్మికంగా విపరీతమైన తిండిపోతులము కావాలి. అట్లా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడనే భుజించకూడదు. దేవుడు మేపే స్థలాలు కొన్ని ఉన్నాయి, అక్కడనే నీ చెవులను తెరిచి దేవుని వాక్యమును భుజించాలి. సోదరుడా, దేవునికి స్తోత్రం.
మమ్ములను మీ హృదయములో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదని పౌలు భక్తుడు ఆనాడు చెప్పుకోవాల్సి వచ్చింది. దేవుని ఎడల ఉన్న భయము చేత ప్రాణమునకు, ఆత్మకు, దేహమునకున్న సమస్తమైన కల్మషం నుండి విడిపించబడతాం. దేవుడైతే నడుం బిగించుకున్నాడు. దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా హృదయమును, ఆలోచనలన్నిటినీ పరిశోధించవా. దేవుని సన్నిధికి వచ్చేదే మనల్ని మనం పరిశోధించుకోవడానికి. ఐఆమ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని రావద్దు. మిస్టర్ పర్ఫెక్ట్ అని మిమ్మల్ని మీరు అనుకుంటే దేవుని సన్నిధికి రాకండి. నాలో లోపములు ఉన్నాయి, నాకై నేను నా లోపములు వెతుక్కోలేనంత బలహీన మూర్ఖుణ్ణి నేను. ఎందుకంటే నా హృదయం నన్ను మోసం చేస్తుంది, కాబట్టి నాకు సహాయము కావాలి. దేవుడు నా కోసము దైవజనుని ఇచ్చాడు, దైవ సేవకుని ఇచ్చాడు. నా హృదయములో ప్రవేశించి వాక్యము ద్వారా గాయము చేసి, నా చెవులకు, నా హృదయానికి సున్నతి చేసి, గాయము చేసి బయటికి నిషిద్ధమైనది తీసుకొచ్చేవాడు నీకు కావాలి సోదరుడా. నువ్వు పరీక్ష చేసుకో. ఈ రాత్రికాల సమయం నువ్వు దేవుని కోసం అలంకరించబడాలి. నువ్వు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు స్వీకరించడమే నిన్ను నువ్వు అలంకరించుకోవడం వాక్యము చేత. సోదరుడా, ఎన్ని నిషిద్ధమైనవి లోపట ఉన్నాయి. నాలో లేవు అని చెప్తే యేసు అబద్ధికుడు అవుతాడు. యేసు ప్రభు ఎట్లా అబద్ధికుడు అవుతాడు? మరి ఆయనే సత్యము, ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్య సారాంశము సత్యము. ప్రియ దేవుడు, ఎన్ని నిషిద్ధమైనవి మన లోపట ఉన్నాయి. మనలో ఉండే పగ, ఈర్ష, ద్వేషము, కపటము, వ్యభిచారము, జారత్వము, లోభము, నరహత్య, దేవదూషణ, కృత్రిమము, కామవికారము, మత్సరము, అహంభావము, గర్వము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్తావా అవకాశం? ఘోరమైన వ్యాధి కలిగిన నీ నాడు ఒప్పుకుంటావా? మోసకరమైన దాన్ని ఒప్పుకుంటావా? వాక్యము ముందు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? అవకాశం ఇస్తావా? దేవునికి స్తోత్రం. ప్రభా సహాయం చేద్దాం, కృప చూపెట్టుతాం. నాయన నీకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. దావీదు గురించి దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన భక్తుడు అన్నాడు. దావీదు అతిశయపడలేదు, గర్వపడలేదు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే పొగిడాడు, దేవుడే మెచ్చుకున్నాడు. కానీ అసలు దావీదు ఒప్పుకోవడం లేదే. నా దోషములు నా తల వెన్రుకలంటే మించున్నాయి అన్నాడు. నా దోషములను తరిమి పట్టుకోనగా నేను నా కనులెత్తి చూడలేకపోతున్నా అంటున్నాడు దావీదు భక్తుడు. దేవుడు ఒకవైపు ఏమో పొగుడుతున్నాడు. మనుషులు పొగడడం వేరు, దేవుడు పొగడడం వేరు, రెండు వేరు వేరు. ఆకాశంలో ఎగురుతలేడు దావీదు. కనులెత్తి చూచే ధైర్యమే నాకు లేదయ్యా అంటున్నాడు. హల్లెలూయా. దైవజనుణ్ణి జీతగాన్ లెక్క చూస్తున్నావా? ఈనాడు మతోన్మాదులు క్రైస్తవ సేవకుల మీద, పాస్టర్స్ మీద దాడి చేసి సేవకులకు విలువ లేకుండా చేసి పడేశారు. ఒక నవ్వులాటగా చేసి పడేశారు మతోన్మాదులు. ట్రోల్స్ చేసి, ప్రియ దేవుని మనలు కూడా చాలా మంది అజ్ఞానంలో చేసే పనులు కొన్ని హేతువు చేసుకొని
ట్రోల్స్ చేయడం ద్వారా దైవ సేవకులకు ప్రియ దేవుని బిడ్డలారా విలువ లేకుండా చేద్దామని దుష్టుని ప్రయత్నం. తండ్రి నీకు స్తోత్రం. హిజ్కియా ఓర్చుకోలేకపోయాడు. తన తండ్రి ఆహాజు దేవుని మందిరపు తలుపులను మూయించినాడు. నిషిద్ధమైన వాటిని అన్నిటిని తీసుకొచ్చి దేవుని మందిరం నింపి పడేశాడు. ఓర్చుకోలేకపోయాడు హిజ్కియా. నా తండ్రే కదా మందిరము తలుపులు మూయించింది, నా తండ్రే కదా నిషిద్ధమైన వాటిని తీసుకొచ్చి పెట్టింది, పర్వాలేదు ఫోన్లే అని మానేసుకోలేదు. దేవుని కోసం పౌరుషము రోషము కలిగి తాను సింహాసనం మీదకి ఎక్కిన మొదటి రోజే ఆజ్ఞ జారీ చేశాడు. దేవుని మందిరపు తలుపులు తెరవండి, నిషిద్ధమైన వాటిని బయటికి తీసుకురండి. నీవు నీ హృదయ ద్వారములను మూసుకొని పెట్టుకున్నావా? దేవునికి ఆయాసము కలిగించేవి, ఇబ్బంది కలిగించేవి నువ్వు కలిగి ఉన్నావా? ఈనాడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒకసారి ఈరోజు దేవుని రెండో రాకడకు సిద్ధపడడానికి నీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు రాయిగా ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఆధ్యాత్మికంగా తిండిపోతులు గండి, ఆధ్యాత్మికంగా తిండిపోతులు గండి. ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాక్యం చదవండి, వాక్యం పదే పదే వినండి. మీ నరనరాన వాక్యం వెళ్ళిపోయేదాకా జీర్ణించుకో, ఇమిడిపోయేదాకా వినండి వాక్యము. దేవునికి స్తోత్రం. ధ్యానించండి, ఉపవాస ప్రార్థనలో ప్రతిష్ఠించుకోండి. చివరి దినాల్లో రాకడ సమయం వచ్చేసింది, ఎక్కువ సమయం మిగిలి ఆయన నేర్చుకుంటే ఎప్పుడో ఉపవాస ప్రార్థన అంటే కుదరదు. కనీసం మీ ఇంట్లో రక్షణ లేని వారి కోసం అయినా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని వారిని గర్భమున ధరించండి. దేవుడు మీకు వారినే కాదు అనేకులను ఆత్మీయ గర్భఫలముగా మీకు ఇస్తాడు దేవుడు. తండ్రి నీకు స్తోత్రము, ప్రభా నీకు స్తోత్రము తండ్రి. నీ స్వరమే నన్ను కడిగెడు నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు హారము, నీ స్వరమే నన్ను కడిగెడు నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు హారము, నీ స్వరమే నా జీవాధారము, నీ స్వరమే నా నీ మౌనంబున నా బ్రతుకే దుర్భరము కడుమారము, కనికరమయ హృదయుడా గావవే నా ప్రియ నజరేయుడా, హృదయ వేదన దుర్భరమాయను, ఆవేదన బాపుమా నాపై, నీ స్వరమే నన్ను కడిగెడు నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు హారము, నీ స్వరమే నా జీవాధారము, జీవాధారము, నీ మౌనంబున నా బ్రతుకే దుర్భరము కడుమారము, కనికరమయ హృదయుడా గావవే నా ప్రియ నజరేయుడా,
కనికరమయ హృదయుడా గావవే. థ్యాంక్ యూ జీసస్. తెస్సలోనిక సంఘస్థులు అది మనుషుల వాక్యం అనుకోలేదట, దేవుని వాక్యం అని ఎంచుకున్నారట. గలతీయులు పౌలు భక్తుని దేవుని క్రీస్తు యేసుని వలెను దేవుని దూతను వలను స్వీకరించినారట. నీ పరిస్థితి నీ దైవ సేవకుని వాక్యం ద్వారా నీ హృదయంలోనికి అనుమతిస్తున్నావా లేదా? ఏవుగా నా మీద చెప్తారా భయ్ అని జస్ట్ క్యాజువల్గా లైట్గా తీసేసుకుంటున్నారు. థ్యాంక్ యూ జీసస్. నీ ఇష్టం సోదరుడా. అయ్యా ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, రాత్రికాల సమయం బట్టి స్తోత్రాలు. ఈ స్థలమందు విత్తబడిన లేఖన భాగం ప్రభు యేసు నామములో పరిపూర్ణంగా నెరవేర్చబడునుగాక. హిజ్కియా రాజు ఆజ్ఞాపించినప్పుడు యాజకులు నీ మందిరము లోపలి భాగములోనికి వెళ్ళి నిషిద్ధమైన వాటిని బయటికి తీసుకొచ్చి కిద్రోను వాగులో పడవేసినట్టు తండ్రి, మాంతరంగములో ఉన్న నిషిద్ధమైనవి బయటికి తీసుకొని రాబడాలే వాక్యము చేత. తెస్సలోనిక సంఘస్థుల వలె గలతీయుల వలె మమ్ములను మార్చండి తండ్రి, కృప చూపెట్టండి నాయనా. అపవాది అయిన సాతానుడు విత్తబడిన లేఖన భాగమును ఎత్తుకొని పోకుండా నీరుగట్టి ఫలింపజేయండి తండ్రి. నీకు ఆయాసకరమైన ఏవైనా మాలో ఉంటే దయచేసి వాటిని మీరు మాకు బయలుపరచండి అయ్యా. వాటిని మీరు తీసివేయండి, కృప చూపెట్టమని తండ్రి యేసు నామములో ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఒక 2 అంశాల కోసం మా ప్రార్థన చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం బలంగా కొమ్ము ఊదవలసిన దినము అమావాస్య. ప్రియ దేవుని ఒక 2-3 అంశాలు, ఎక్కువ నేను చెప్పాను. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అందరం ప్రార్థన చేద్దాం. రహస్య పాపాలు, దుర్వ్యసనాలు లోంచి బయటికి రావాలి ప్రజలు.